హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు మంజు వండర్ ఛానల్. ఈరోజు మీరు thumbnail చూసే ఉంటారు. ఈ వీడియో మొత్తం అబౌట్ బేబీ ప్రొడక్ట్స్ గురించి. ఈ వీడియోలో నేను ఎప్పుడైనా ఏదైనా మర్చిపోతానేమో అని చెప్పేసి సడన్గా మర్చిపోతాం కదా. సో బెటర్ నోట్ చేసుకొని చెప్పడం బెటర్ అనిపించింది. సో అందుకని నోట్ చేసుకొని ఇక్కడ రాసుకొని చెప్తున్నాను. ఈ వీడియో ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నాను. ప్రతి వీడియో కూడా అంతే, ఈ వీడియో అనే కదా, ప్రతి వీడియో నేను తీయాలనుకుంటాను. బట్ తీయలేకపోతాను, డిలే అయిపోతుంటుంది. నేను లేజీ గర్ల్. సో అందుకే ఇప్పటికి విత్ ఇన్ 2 minutes ముందు ఈ వీడియో చేయాలి అనుకొని ఇప్పుడే జస్ట్ రాసి ఈ వీడియో అయితే స్టార్ట్ అన్ని ఇట్లాగే అవుతున్నాయి, లేట్ అయిపోతున్నాయి, ఏ వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను. అందరూ వచ్చి ఏంటి నువ్వు వీడియోస్ ఇంత లేట్గా పెడుతున్నారు అంటున్నారు, మా రిలేటివ్స్లేనే. సో అందుకే వీడియో అయితే ఫాస్ట్గా చేసేసి పెట్టేద్దాము అని చెప్పేసి అనుకొని ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ మనకైతే బాటిల్స్ మెయిన్. సో బాటిల్స్ నేను ఏంటంటే నా బ్రాండ్స్ ఏమేమి యూస్ చేస్తానో స్క్రీన్ పైన కానీ అండ్ వేరే డిస్క్రిప్షన్లో కానీ నేనైతే పెడతాను. సో బాటిల్స్ అండి మెయిన్. కొంతమంది అంటే మిల్క్ ప్రొడ్యూస్ కొంతమందికి అవ్వదు. సో అలాంటి వాళ్ళకి ఫామ్లోకి వెళ్ళిపోతారు. సో ఫామ్లోకి వెళ్ళిపోయినప్పుడు 100% మనకి ఇంకా బాటిల్స్ కావాలి. బ్రెస్ట్ ఫీడ్ వాళ్ళకైతే ఇంకా నీకు చాలా అవసరం పడదు. మేబీ ఫ్యూచర్లో వాళ్ళు గ్రో అయ్యే కొద్ది అవసరం పడవచ్చు. మేబీ అది కొంతమంది డిపెండ్స్ ఆన్ జాబ్ చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి. సో బాటిల్స్. నెక్స్ట్ బాటిల్ వార్మర్. యూఎస్లో ఉండే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ బాటిల్ వార్మర్. ఎందుకంటే ఇక్కడంతా చాలా కోల్డ్గా ఉంటుంది. బేబీకి మరీ అంత కోల్డ్. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు చాలా వరకు కొంతమందికి మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే పంప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అవి బేబీకి ఇవ్వాలి అన్నప్పుడు మరీ అంత చల్లగా ఉంటుంది కదా. సో బాటిల్ వార్మర్ హెల్ప్ అవుతుంది అనమాట. సో బాటిల్ వార్మర్ ఒకటి. అండ్ మాయిశ్చరైజర్. మెయిన్ మాయిశ్చరైజర్ ఏంటంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఏ మాయిశ్చరైజర్ వాడాలి, ఏంటి ఇది అది అని చెప్పేసి. అలాగే నేను కూడా ఒకదాన్ని. సో సెటాఫిల్ అయితే కొన్నాను. సెటాఫిల్ కొంటే బేబీ షాంపూ ఓకే వర్త్, అంటే బాగానే ఉంది. మాయిశ్చరైజర్ నాట్ గుడ్ అనిపించింది. ఎందుకంటే అది ఫ్రాగ్రెన్స్ ఫ్రీ కాదు. నేను తీసుకున్నది ఆల్మండ్. మంచిగా ఆల్మండ్ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. ఇంకా సో వాడకూడదు అనేసరికి నేను ఇంకా వాడలేదు. అదిగాక మా బేబీ బాడీ డ్రై అయిపోయింది. సో బేబీ దాని వల్ల కాదు, మామూలుగా వెదర్కి సో అలా డ్రై అయిపోయింది. డ్రై అయిపోవడం వల్ల నేను డాక్టర్ని అడిగితే డాక్టర్ అయితే సెరావీ రికమెండ్ చేశారు. ఇక్కడ చాలా వరకు యూఎస్లో డాక్టర్స్ సెరావియే రికమెండ్ చేస్తారంట బేబీ బాడీ డ్రై అని చెప్పినప్పుడు. నా ఫ్రెండ్ కూడా, ఒక అమ్మాయి కూడా అదే చెప్పింది, వాళ్ళ డాక్టర్ కూడా అదే రికమెండ్ చేశారని చెప్పేసి. సో నవ్ వీఆర్ యూజింగ్ సెరావి అండి. నెక్స్ట్ డైపర్స్ పట్టుకొద్దాం. డైపర్స్లో కూడా చాలా మంది ఏంటంటే అది అసలు డైపర్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. మనం వేస్ట్ వాడి పడేసే ఎంత కాస్ట్లీ ఉన్నాయా అనిపిస్తుంది. బట్ తప్పదు, బేబీకి కొంచెం మంచివే వేయాలి, లేకపోతే డైపర్ ర్యాష్ వచ్చేస్తుంది. ప్లస్ అంటే డైపర్స్ వల్ల కూడా రావచ్చు, ప్లస్ మనం ఫ్రీక్వెంట్గా డైపర్స్ చేంజ్ చేయకపోవడం వల్ల కూడా రావచ్చు. టూ మెనీ రీజన్స్ ఉంటాయి. అది దాని వల్లనే కాదు. కాకపోతే డైపర్స్ అనేది మెయిన్ పార్ట్. బికాస్ ఎందుకంటే మనకేంటంటే ఏమంటారు, ఆ తడి అనేది ఉంటుంది కదా, అది బాగా అబ్జర్వ్ చేయాలి. బాగా అబ్జర్వ్ చేస్తే ఆ డైపర్ మంచి అబ్జర్వ్ చేసే డైపర్స్ ఉంటే వాళ్ళకి డైపర్ ర్యాషెస్ అలాంటివి కొంచెం రాకుండా ఉంటాయి. ప్లస్ మనం ఫ్రీక్వెంట్గా కూడా చేంజ్ చేయాలి. ఎంత అబ్జర్వ్ చేసే డైపర్స్ అయినా మనం మార్చకుండా ఉంటే ఎంతసేపు అని ఉంటాయి. సో మంచి డైపర్స్ కూడా చూసుకోవాలి. సో దాన్ని బట్టి అంటే కాస్ట్ కూడా డైపర్స్ టూ మచ్ ఉన్నాయి, ఎక్స్పెన్సివ్. బట్ మేము ఒక 3-4 బ్రాండ్స్ అయితే మేము వాడుతున్నాము. మేమైతే ఇది పర్లేదు అది పర్లేదు అని మేమైతే పట్టించుకోలేదు. బేబీకి ఇనిషియల్ డేస్లో డైపర్ ర్యాష్ అయితే వచ్చింది. అప్పుడు మేము క్రీమ్ వాడాము. ఫస్ట్ నేను బేబీ పుట్టక ముందు కొన్ని ప్రొడక్ట్స్ కొన్నాను. అది నేను మెయిన్ చేసిన డిసైడ్, అసలు కొనొద్దు, అవసరం లేదు, మనం అనుకుంటాం కానీ ముందు అన్ని పెట్టేసుకుంటే అవసరమని. బట్ అంటే ఉండాలి, కాకపోతే డాక్టర్స్ రికమెండ్ చేసేవి కొంచెం బెటర్ ఉంటాయి. బెటర్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైపర్సే ఉన్నాయి, ప్యాంపర్స్, హగ్గీస్ అంటాం, రెండు అందరూ వాడతారు. ఈ రెండిట్లో మనం ఏది తీసుకోవాలనేది మనకు తెలియదు. సో ఒకటి కొనుక్కుంటాము. సో ఇది కాకపోతే ఇది మనకి యూజ్ కాకపోతే నెక్స్ట్ ఇది వాడతాము. అలాగే మాట. ఇప్పుడు డైపర్ క్రీముల్లో కూడా 2 ప్రొడక్ట్స్ మంచిగా ఉంటే మనం ఒకటి కూడా ఉంటాము. బట్ దానికంటే ఇది ఇంకా మంచిగా యూజ్ అయ్యి ఉంటుంది అనమాట. అప్పుడు ఇది వేస్ట్ కదా, ఇది వాడాల్సి వచ్చింది. అలాగే నా పొజిషన్ కూడా. సో డైపర్ ర్యాష్ క్రీమ్ నేను ఒక బ్రాండ్ కొంటే, బట్ బేబీకి వచ్చినప్పుడు డాక్టర్ అప్పుడే మాకు అపాయింట్మెంట్ ఉండింది. మేబీ నేను కొన్నది కూడా హెల్ప్ అయ్యి ఉండొచ్చు, కాకపోతే డాక్టర్ వేరే బ్రాండ్ రికమెండ్ చేసింది. సో మేము సరే డాక్టర్ రికమెండ్ చేసేది కదా, బెటర్ టు గో విత్ దట్ అని చెప్పేసి మేము అది బై చేసేసాం. తర్వాత అదైతే వాడుతున్నాం మేము. నేను ఏం వాడాయని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఇక్కడ పెడతాను పిక్స్. నెక్స్ట్ వైప్స్ కూడా అందరూ మంచి అంటారు, ఈ వైప్స్ నా వైప్స్ అది ఇదని. మేము కూడా సరే ఫస్ట్ టైం కదా అని వాటర్ వైప్స్ కొన్నాము. మేమైతే వాటర్ వైప్స్ యూజ్ చేస్తున్నాము. అండ్ డైపర్ చేంజ్ ప్యాడ్ అండి. ఇండియాలో ఉండే వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, కాకపోతే ఇప్పుడు ఇండియాలో ఉండే వాళ్ళకి కూడా అంత
అన్నీ పాటిస్తున్నారు. అంతా ఐ మీన్ అందరూ కూడా ఇప్పుడు బాగా అన్నిట్లో నాలెడ్జ్ తెచ్చుకున్నారు. సో, అందరూ కూడా అన్ని నీట్‌గా ఉండాలి. అంటే ఇంతకు ముందంటే అన్నీ మనకి అవేర్‌నెస్ లేదు. ప్రొడక్ట్స్ ఏం తెలీదు. ఇప్పుడు అన్నీ డాక్టర్స్ కూడా మంచిగా చెప్తున్నారు. అన్నీ చెప్తున్నారు. సో, అందరూ కూడా అన్నీ వాడుతున్నారు ఇండియాలో కూడా. సో, డైపర్ చేంజ్ ప్యాడ్ కూడా ఇక్కడ యూఎస్‌లో అయితే వెరీ ఇంపార్టెంట్. అంటే వెరీ ఇంపార్టెంట్ అంటే బేబీ గ్రో అయ్యే కొద్దీ అవసరం లేకపోవచ్చు. బట్ ఇనిషియల్ డేస్‌లో అయితే అవసరం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. మేము స్టిల్ ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నాము. సో, డైపర్ చేంజ్ ప్యాడ్ అది కూడా నేను బ్రాండ్ స్కిప్ హాప్ అనుకుంటా యూజ్ చేసేది. అండ్ దానిపైన నార్మల్‌గా మీరు దానిపైన షీట్ ఎయకపోయినా పర్లేదు. బట్ మేమైతే షీట్ ఎప్పుడు వేస్తాము. షీటు వేయకుండా యూజ్ చేయొచ్చు. వేసి యూజ్ చేయొచ్చు. ఈజీగా క్లీన్ అయిపోతదది. నేను పెడతాను. అండ్ మెయిన్ బాసినెట్. ఇండియాలో అయితే మనకు బాసినెట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయరు. బేబీ మనతోనే పడుకునేలాగా చూసుకుంటారు. బట్ ఇక్కడ యూఎస్‌లో ఏందంటే ఒక రూల్ లాగా ఉంది. ఖచ్చితంగా బేబీకి సెపరేట్ బెడ్ ఉండాలి. అట్లా అని చెప్పేసి. సో, మేము అందుకని చెప్పి దానికోసమని కాదు. ఇనిషియల్ ఎవరికైనా భయం ఉంటది కదా పేరెంట్స్‌కి. సో, ఎందుకు బేబీ చిన్న పిల్లోడు అట్లా భయంగా ఉంటదని చెప్పేసి మేమైతే బాసినెట్టే యూజ్ చేసాము ఇనిషియల్ డేస్ నుంచి కూడా. నెక్స్ట్ మెయిన్‌లీ ఇక్కడ నేను గుర్తొచ్చి రాసిన లైన్‌గా వెళ్ళిపోతున్నాను. సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను ప్రొడక్ట్‌కి. ఒక ప్రొడక్ట్ నుంచి మరీ టోటల్ ప్రొడక్ట్ జంప్ అయిపోతున్నాను. బట్ నేను లైన్‌గా వెళ్ళిపోతున్నాను. ఏమనుకోవద్దు. నెక్స్ట్ పంపింగ్ మిషన్. ఈ పంపింగ్ మిషన్ అనేది నాకు తెలిసి 100లో 50 అనుకుంటున్నాను నేను. 50% కైతే వాడే ఛాన్సెస్ ఉంటాయి. మిగతా వాళ్ళకి వాడాల్సిన అవసరం ఉండదు. బట్ యూఎస్‌లో ఉండే వాళ్ళైతే నాకు తెలిసినంత వరకు పంపింగ్ మిషన్ ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది. వాళ్ళకి అవసరం లేకపోయినా అడ్వాన్స్‌గా అయితే పెట్టుకుంటారు. అవసరం అవుతదేమో అని చెప్పేసి. మాకు ఇక్కడ ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు యూఎస్‌లో. అలాగే నేను కూడా తీసుకున్నాను. నా దగ్గర 2 పంపింగ్ మిషన్స్ ఉన్నాయి. నేను పెడతాను ఇమేజెస్. ఒకటైతే మెయిన్‌లీ నాకు హెల్ప్ అయింది. అంటే నేను తీసుకున్న 2లో నేను యూజ్ చేసేది ఐ థింక్ మోటిఫే. అంటే బ్రాండ్ కొన్ని ఏమంటారు బ్రాండ్ నేమ్స్ కొంచెం కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేయాలి కదా! సో, కొన్ని రావు. సో, నేను అందుకని చెప్పేసి ఇక్కడ యాడ్ చేస్తాను. నెక్స్ట్ బర్త్ క్లాత్స్ వెరీ ఇంపార్టెంట్. అవి కూడా చాలా సెట్స్ ఉంటాయి. అంటే 20, 10 అలా ఉంటాయి. 6 అట్లా సెట్సే ఉంటాయి. అమెజాన్‌లో మీరు చూసుకున్నా కూడా ఈజీగా దొరుకుతాయి. సో, బర్త్ క్లాత్స్ మంచిగా మెత్తగా సాఫ్ట్‌గా బేబీకి మరి ఇట్లా అంటే రఫ్‌గా లేకుండా ఇట్లా కాదు. ఇలాగంటే రఫ్‌గా లేకుండా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ స్ట్రోలర్, కార్ సీటు. ఇండియాలో అయితే మనకు అవసరం లేదు. బట్ ఇప్పుడు చాలా మంది స్ట్రోలర్ యూజ్ చేస్తున్నారు ఇండియాలో కూడా. బయటకెళ్ళినప్పుడు చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి. యూఎస్‌లో అయితే మెయిన్ కార్ సీట్ స్ట్రోలర్ కంటే కూడా. స్ట్రోలర్ అనేది ఇంకా మనం ఎంత ఫ్రీక్వెంట్‌గా మనం బయటకెళ్తాము. సో, ఎంత అవసరము అని చెప్పేసి దాన్ని బట్టి. బట్ కార్ సీట్ మాట మస్ట్ అండ్ షుడ్. మనకి హాస్పిటల్ నుంచి బేబీ ఇంటికి రావాలన్నా కార్ సీట్ లేకపోతే ఇక్కడ అసలు ఇంటికే పంపించరు. సో, కార్ సీట్ అది కూడా నేను బ్రాండ్ ఏం యూజ్ చేస్తున్నానని పెడతాను. నెక్స్ట్ క్యాప్స్ అండి. ఎందుకంటే సమ్మర్‌లో ఓకే. బట్ వింటర్‌లో ఏంటంటే మన క్యాప్స్ అనేది మస్ట్. ఇప్పుడు అపాయింట్మెంట్స్‌కి వెళ్ళాలన్నా మనకు అవసరం. బేబీ లేకపోతే చాలా చల్లగా చలి ఉంటది. నెక్స్ట్ పాసిఫైయర్స్. ఈ పాసిఫైయర్స్ నాకు తెలిసి చాలా కొంతమందే యూజ్ చేస్తారు. బట్ మా బేబీ అయితే పాసిఫైయర్ యూజ్ చేస్తుంది. ఆ పాసిఫైయర్స్‌కు నేను ఒక 2, 3 బ్రాండ్స్ ట్రై చేశాను. బట్ నేను ఒక బ్రాండ్‌కి స్టిక్ అయ్యాను. అది కూడా పెడతాను. అండ్ ఇంకోటి పిల్లో. ఏంటో ఇది నేనే రాసాను. నాకే అర్థం కావట్లేదు. గుర్తొచ్చింది. పిల్లో ఏంటంటే దీంట్లో బేబీ ప్రొడక్ట్స్ గురించి కాకుండా మధ్యలో అప్పుడప్పుడు ఒక టిప్ లాగా నేను ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. ఒకటి బేబీ హెడ్ అండి. మనం ఏంటంటే మేము చాలా మిస్టేక్ చేసాము. మా బేబీ ఒక్క సైడే తిరిగి పడుకునేవాడనమాట. పాపం కాకపోతే మేమేంటి అంటే వాడు ఇంకా తిప్పితే నిద్ర లేసేస్తున్నాడని చెప్పేసి మేము ఎంతసేపటికి సర్లే అట్లా ప్రశాంతంగా పడుకొనిద్దాంలే అని చెప్పేసి అలా వదిలేసాము. బట్ అది మనం ఒకటి పిల్లో అయినా పెట్టుకోవాలి. లేదా 2 సైడ్స్ ఏదైనా బ్లాంకెట్ లాంటిది మడిచి అటు సైడ్ బేబీ ఇట్లా తిరగకుండా ఇలా స్ట్రైట్‌గా ఉండేలాగానే చేయాలి. అండ్ దీనికి మెయిన్‌గా టమ్మీ టైమ్ చేయమని చెప్పి చాలా డాక్టర్స్ రికమెండ్ చేస్తారు. బట్ ఇనిషియల్ డేస్ ఏంటంటే మాకు కొంచెం కొత్తగా కాబట్టి భయమేసింది. టమ్మీ టైము అంత చిన్న బేబీని ఎలా ఏస్తారు అని చెప్పేసి మేము టమ్మీ టైమ్ చేయలేదు. అదొక మైనస్. ప్లస్ మా బేబీ ఇలాగే మేము వదిలేసాము. దానివల్ల ఇటు సైడ్ మొత్తం అదే అంటే ఏమంటారు అంతా అరిగిపోయి ఫ్లాట్ అయిపోయింది. సో, మేము ఫస్ట్ ఇనిషియల్ డేస్ డాక్టర్ అయితే అసలు హెల్మెట్ రికమెండ్ చేశాడు. కాకపోతే ఇనిషియల్ మంత్స్‌లోనే ఫస్ట్ మంత్, సెకండ్ ఆఫ్టర్ 4 మంత్ తర్వాత హెల్మెట్ రికమెండ్ చేస్తారంట. అదే చెప్పారు.
ఇప్పుడైతే చిన్న బేబీ కాబట్టి రికమెండ్ చేయము. ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత బేబీకి చూసి దాన్ని బట్టి మేము పెట్టాలా వద్దా అని చెప్తాము. ప్రెజెంట్ ఇట్లాగే గాని ఉంటే అంటే బేబీని చూసినప్పుడు డాక్టర్ చూసినప్పుడు ఇలాగే గాని 4 మంత్స్ తర్వాత ఉంటే డెఫినెట్‌గా హెల్మెట్ పెట్టాలి అని చెప్పారు. మేము చాలా భయపడ్డాము. చిన్న పిల్లలకి హెల్మెట్ ఏంటి అని చెప్పేసి. అంటే హెల్మెట్ అంటే లైక్ ఇంకా వాళ్ళకి హెడ్ అట్లా అవ్వకుండా మరీ ఫ్లాట్ అయిపోకుండా. కాకపోతే మా బేబీ మేము జస్ట్ ఒక 2 వీక్స్ ఎక్కువ రోజులుగాడు కాదు. ఒక 2 వీక్స్‌లోనే బేబీ చాలా వరకు నార్మల్ అయిపోయింది. డాక్టర్ కూడా షాక్ అయింది. ఓహ్ మై గాడ్! వితిన్ 2 వీక్స్‌లోనే ఇంత చేంజ్ వచ్చేసిందా అని చెప్పేసి. ఇంక మళ్ళీ అసలు 2 వీక్సే అండి. అది ఎట్లా అంటే 2 వీక్స్ ఇట్లా పడుకోబెడితే మా బాబు ఇట్లాగే పడుకున్నాడు. 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఇలా తిరగడం స్టార్ట్ చేశాడు. మా బాబు అన్నీ ఇంతే. నార్మల్ అని చెప్తే చాలు. డాక్టర్ అక్కడ నార్మల్ అని చెప్పుంటది. మా బేబీ మళ్ళీ బ్యాక్ టు వాడు ఏ పొజిషన్‌లో ఉన్నాడో ఆ పొజిషన్‌కి వచ్చేస్తాడనమాట. వాడు ఏమనుకుంటే పాస్ అయితే చాలనుకుంటున్నట్టున్నాడు అన్నిట్లో. నెక్స్ట్ అదే టమ్మీ టైం. నెక్స్ట్ బాటిల్ వాషర్ ప్రో అండి. ఇక్కడ యూఎస్‌లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది బాటిల్స్ యూజ్ చేస్తుంటాం కాబట్టేసి మేమైతే బాటిల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మేమైతే బాటిల్ వాషర్ కొనుక్కున్నాము. మంచిగా వాషరు, డ్రైయరు అన్నీ తేజ వచ్చేస్తున్నట్టున్నాడు. సౌండ్ వినపడుతుంది అందుకే. సో బాటిల్ వాషరు, క్లీనింగ్ మొత్తం అది స్టెరిలైజరు, డ్రైయర్ మొత్తం అది తీసుకున్నాము. మేము వాష్ చేయకుండా పని లేకుండా. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ స్టోరేజ్ బ్యాగ్. అంటే మనకు మనం పంప్ కొనుక్కున్నప్పుడే మనకి మిల్క్ స్టోరేజ్ ప్యాకెట్స్ వస్తాయి. సో దాంట్లో మిల్క్ స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మామూలుగా 6 మంత్స్ వరకు స్టోరేజ్ చేసుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చు అని చెప్తారు. సో ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ అయిన వాళ్ళకి అది బెటర్ అవుతుంది. సో దాంట్లో స్టోరేజ్ చేసుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చు. టాయ్స్ ఇది నార్మల్ అందరూ తెలిసిందే. నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే క్రెడల్ క్యాప్ అండి. మనకి బేబీ పుట్టాక మనకి హెడ్ అంతా వైట్‌గా ఉంటది కదా! సో అది మేము ఫస్ట్ ఇనిషియల్ డేస్‌లో నేను గమనించలేదు. దాని తర్వాత అంటే నేను గమనించినా కూడా నాకు తెలీదు కదా దాని గురించి. సో ఇంతేమో బేబీకి అనుకున్నాను. బట్ మేబీ అప్పుడేంటంటే మనకి బేబీ పుట్టినాక మనం చాలా రీసెర్చ్ చేస్తుంటాం అన్నమాట. అన్ని ప్రొడక్ట్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి నేనైతే అలాగే చేశాను. అన్ని సెర్చ్ చేయడం, ఇది తెలుసుకోవడం, అది తెలుసుకోవడం. సో దాంట్లో క్రెడల్ క్యాప్‌కి రిలేటెడ్‌వి మనకి నేను ఫ్రీడమ్ ప్రొడక్ట్ యూజ్ చేశాను. మీకు అమెజాన్‌లో దొరుకుద్ది క్రెడల్ క్యాప్ గురించి. క్రెడల్ క్యాప్‌ని కొడతానే దానికి రిలేటెడ్ ప్రొడక్ట్స్ వస్తాయి. సో అది వాడాను నేను. జస్ట్ ఒక్క యూజ్‌కే నాకైతే కొంచెం బాగా అనిపించింది. కాకపోతే మా బేబీకి ఇంకా స్టిల్ ఉంది. బట్ అది క్రెడల్ క్యాప్ అని చెప్పలేము. అది డ్రైనెస్ లైక్ అట్లా చెప్పారు డాక్టరు. దానికని చెప్పి వేరే షాంపూ రికమెండ్ చేశారు. మేము అది యూజ్ చేస్తున్నాం ప్రెజెంట్. కాకపోతే ఇంకా అలాగే ఉంది. అది మాత్రం ఏం పోలేదు. బట్ కాకపోతే నేను అది క్రెడల్ క్యాప్ అని చెప్పలేను. నేను యూజ్ చేసిన ఫస్ట్ టైమ్‌కైతే అది నీట్‌గా అయిపోయింది. నీట్‌గా అయింది. అది ఉన్నన్ని రోజులు హెయిర్ రాలేదండి బేబీకి. అసలు మేమొచ్చి హెయిరే ఇంత ఎక్కువ ఉందనుకున్నాం. అది ఎప్పుడైతే యూజ్ చేసామో దాని తర్వాత హెయిర్ గ్రోత్ కూడా బేబీకి బాగా అనిపించింది. బాగొచ్చింది. సో అలాగున్న వాళ్ళు ఆ బ్రష్ ట్రై చేయండి. ఒక స్మూత్ బ్రష్ కొంచెం దాని తర్వాత ఫస్ట్ చెప్తారు మీకు ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ. ఆ ప్రొడక్ట్‌లో యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తది. దాని మీద ఉంటది. ఎవరైనా కావాలనుకుంటే మీరు అమెజాన్‌లో బై చేయొచ్చు. నెక్స్ట్ థర్మామీటర్ ఇది కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ నాజల్ యాస్పిరేటర్. ఎప్పుడైనా బేబీకి జలుబు చేసినప్పుడు మేమైతే ఎలక్ట్రిక్ కొన్నాం. మాన్యువల్ కూడా కొన్నాము. బట్ మాకు మాన్యువల్‌ది వాడడము ఏమంటారు అంతగా రాలేదు. అందుకని చెప్పేసి మేము ఆర్ యూజింగ్ ఎలక్ట్రిక్ వన్. అండ్ దాని డ్రాప్స్ కూడా చాలా సెలైన్ డ్రాప్స్. జలుబు చేసినప్పుడు మనకి కొంచెం పిల్లలకి గాలాడకుండా బ్రీతింగ్ అలా ఉంటది కదా! సెలైన్ డ్రాప్స్ వేసేసి రోజంతా సెలైన్ డ్రాప్స్ వేసేసి లైక్ 2-3 సెలైన్ డ్రాప్స్ వేసి దాని తర్వాత ఈ నాసిల్ ఆస్పిరేటర్ మిషన్ యూజ్ చేసినా బెటర్‌గా ఉంటది. సో మాకు అండ్ ఎందుకంటే స్టార్టింగ్ ఇండియాలో నాకు తెలిసి మా పేరెంట్స్ చెప్తున్నారు, ఇండియాలో అందరు పిల్లలకి అన్నీ ఇచ్చేస్తారు మెడిసిన్. ఇక్కడేంటి ఏమి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. మేబీ మేము రీసెంట్‌గా వెళ్ళినా కూడా డాక్టర్స్ అదే చెప్పారు. ఇంత చిన్న పిల్లలకి ఏం మెడిసిన్ ఇవ్వము. జస్ట్ మీరు సెలైన్ డ్రాప్స్ యూజ్ చేయండి అని చెప్పేసి మాకు వాళ్ళే సెలైన్ డ్రాప్స్ కూడా ఇచ్చారు. ఎనీవే అయితే మేము ఇంకా స్టిల్ యూజ్ చేస్తున్నాము. సో ఇవండి మెయిన్‌గా ప్రొడక్ట్స్. సో ఇంకా ఏమన్నా మీకు గాని డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. నేను యూజ్ చేస్తున్నానా లేదా అని కూడా చెప్తాను. సో థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.